అంటే నెంబర్ సిస్టమ్ 9 క్వశ్చన్స్ వరకు వెళ్ళిపోయింది. చూసారా, ఒక్క నెంబర్ సిస్టమ్ నుంచే మనకు 9 క్వశ్చన్స్ రావడం జరిగింది. దీని తర్వాత చూసుకుంటే జనరల్గా ఒక కంపెనీలో 7 మగవాళ్ళు, ఈ 12 మంది ప్రతి విభాగానికి ఒకరు చొప్పున ఎన్నుకోబడితే దెన్ దట్ బోత్ రిప్రజెంటేటివ్ విల్ బి ఫిమేల్. ప్రాబబిలిటీ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే మనం పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ ఆల్సో ప్రాబబిలిటీ, ఈ లెసన్స్, ఈ 2 లెసన్స్ కూడా మనం బేసిక్స్ నేర్చుకుంటే ఈ క్వశ్చన్ కూడా మనం నీట్గా చెప్పొచ్చు. తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, రీజనింగ్లోని అక్కడికి వచ్చేసరికి రీజనింగ్లో సైకలాజికల్ ఎబిలిటీస్ గురించి మనం ఒక 10 క్వశ్చన్స్ నేర్చుకున్నాం కదా, అలాంటి క్వశ్చన్ మరొకటి ఇచ్చాడు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో కొలవాలి అంటే ఛాలెంజింగ్గా పరిగణించేది ఏంటి, ఇది కూడా జనరల్ థింకింగ్ క్వశ్చన్ కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మనం క్లియర్ చేయొచ్చు. ఇకపోతే మళ్ళీ 44 క్వశ్చన్కి వచ్చేసరికి ఈ 44 క్వశ్చన్ కూడా కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఇవ్వడం జరిగింది. 44 క్వశ్చన్ కూడా కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 45, 46 కూడాను జనరల్ మెంటల్ ఇంటెలిజెన్స్, జనరల్గా మనం రీజనింగ్కి సంబంధించిన సైకలాజికల్ ఎబిలిటీ గురించి ఇచ్చాడు. ఇకపోతే 47 అనేది సింప్లిఫికేషన్ మీద మరొక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సింప్లిఫికేషన్లో వి బాడ్మాస్ అనే కాన్సెప్ట్ చెప్తాను. వి బాడ్మాస్ అంటే వెన్నకులం బ్రాకెట్ ఆఫ్ డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ మీద ప్రాబ్లమ్స్ చెప్తాను. ఆటోమేటిక్గా ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. దీని తర్వాత 48th క్వశ్చన్ చూసుకుంటే అది కంప్లీట్గా నెంబర్ సిరీస్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు. దీని తర్వాత మరలా మనకి క్యాలెండర్స్ నుంచి మరో క్వశ్చన్ ఇచ్చాడు. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి డైరెక్షన్స్ మీద మరొక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. డైరెక్షన్స్ ఆల్రెడీ మనం బ్లడ్ రిలేషన్ మీద క్వశ్చన్ ఇచ్చాడు, డైరెక్షన్ మీద కూడా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఇదిగోండి, ఈ కాన్సెప్ట్ పేరు డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే టేబుల్ గ్రాఫ్, బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, సర్కిల్ గ్రాఫ్, జనరల్ గ్రాఫ్, మొత్తం 5 గ్రాఫ్స్ ఉంటాయి. సో వాడు సర్కిల్ ఇచ్చేస్తాడు, సర్కిల్ ఇచ్చేసి కింద క్వశ్చన్, సర్కిల్లో వాల్యూస్ ఇస్తాడు, కింద క్వశ్చన్ ఇస్తాడు, ఆ సర్కిల్ని చూసుకొని మనం క్వశ్చన్స్ చేయాలి. అలాగే బార్ గ్రాఫ్ ఇస్తాడు, బార్ గ్రాఫ్ ఇచ్చేసి దాని కింద క్వశ్చన్స్ ఇస్తాడు, చేయాలి. అలాగే టేబుల్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్ అంటే కంపల్సరిగా మనం డేటా ఇంటర్ప్రిటేషన్ నేర్చుకుంటే నియర్లీ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద మనకి 1, 2, 3, 4 క్వశ్చన్స్ రావడం, 4 అండ్ ఆల్సో 5 క్వశ్చన్స్ ఇచ్చాడండి. డేటా ఇంటర్ప్రిటేషన్ నేర్చుకుంటే మనకి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ వచ్చేసరికి మనకి నాన్ వెర్బల్ రీజనింగ్లో పేపర్ కటింగ్ అని, పేపర్ ఫోల్డింగ్ అని, తర్వాత షాడో ఇమేజ్ అని, తర్వాత వాటర్ ఇమేజ్ అని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి నాన్ వెర్బల్ రీజనింగ్లో. సో ఆ నాన్ వెర్బల్ రీజనింగ్లో కూడా మరొక క్వశ్చన్ ఇచ్చాడు. ఇకపోతే 57 క్వశ్చన్ చూసుకుంటే 57 క్వశ్చన్ అనేది హౌ మెనీ స్క్వేర్స్, ట్రయాంగిల్స్ అనేది ఒక డయాగ్రామ్ ఇస్తాడు, అందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని డిస్కస్ చేయాలి. ఒక డయాగ్రామ్ ఇస్తాడు, అందులో స్క్వేర్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, లైన్స్ అడుగుతూ ఉంటాడు. ఇది ఒక కాన్సెప్ట్, దీని మీద మనకు ఒక బిట్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే 58th ప్రాబ్లం చూసుకుంటే 58th ప్రాబ్లం అనేది కంప్లీట్గా డైస్, పాచికలు అనే ప్రాబ్లం నుంచి మనకి ఇవ్వడం వచ్చింది. ఈ పాచికలు 4 రకాల పాచికలను త్రో చేసినప్పుడు ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, 3 డైస్ త్రో చేస్తే ప్రాబ్లం ఎలా చేయాలి, 2 డైస్ త్రో చేస్తే ప్రాబ్లం ఎలా చేయాలి, సింగిల్ డై త్రో చేస్తే ప్రాబ్లం ఎలా చేయాలనేది మనం చెప్పుకుంటే దీని నుంచి ఒక క్వశ్చన్ మనం తీసుకోవచ్చు. ఇక 59వ క్వశ్చన్ చూసుకుంటే మరలా 59వ క్వశ్చన్ కంప్లీట్గా ప్రాబబిలిటీ మీద ఇవ్వడం జరిగింది. ప్రాబబిలిటీ మీద 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు, 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు ప్రాబ్లం ఎలా చేయాలి, 1 కాయిన్ టాస్ చేస్తే ప్రాబ్లం ఎలా చేయాలి, అలాగే 52 కార్డ్స్ మనం ప్లేయింగ్ కార్డ్స్ తీసుకున్నప్పుడు దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, అలాగే రెడ్ బాల్స్, 5 రెడ్ బాల్స్, 3 బ్లాక్ బాల్స్, 2 ఎల్లో బాల్స్ ఇచ్చినప్పుడు అటువంటి లెక్కలు ఎలా చేయాలి, అలాగే ఒక డైస్ని మనం రంగులో ముంచినప్పుడు దాన్ని పీసులుగా కట్ చేస్తున్నప్పుడు 2 రకాల ఒకే రంగు కలిగిన ముక్కలు, 2 ముఖాలు రంగు కలిగిన ముక్కలు, 2 ఫేసెస్ హ్యావ్ కలర్, 3 ఫేసెస్ హ్యావ్ కలర్, ఓన్లీ 1 ఫేస్ హ్యావ్ కలర్, నో ఫేస్ హ్యావ్ కలర్ అనేది ఇలా మన కలర్స్ మీద 2 సింగిల్ కలర్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు, 2 కలర్స్ మీద ప్రాబ్లం అడుగుతున్నాడు, 3 కలర్స్ మీద ప్రాబ్లం అడుగుతున్నాడు. ఇవన్నీ కంప్లీట్గా చెప్పుకుంటే డైస్ మీద ఉన్నటువంటి ఈ ప్రాబబిలిటీ మీద ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక 60th ప్రాబ్లం చూస్తే ఈ 60th ప్రాబ్లం అనేది కంప్లీట్గా మనకి టైమ్ అండ్ వర్క్ నుంచి ఇవ్వడం జరిగింది. అయితే మిత్రులారా, ఇక్కడికి వచ్చేసరికి ఒక గ్రూప్ 1లో ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్లో 60 మార్క్స్
కంప్లీట్గా అర్థమెటిక్, రీజనింగు, అట్ ది సేమ్ టైం లైట్గా మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్ కూడా టచ్ చేయడం జరిగింది. దీనికి ప్రిపరేషన్ కంపల్సరీగా లాంగ్ ప్రిపరేషన్ కావాలి. అప్పటికప్పుడు ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతామంటే మనం 60 మార్క్స్ గెయిన్ చేయడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ 60 మార్క్స్ అనేది ఈ పేపర్ని బేస్ చేసుకొని, ఇప్పుడు మనకి ఈ పేపర్ని బేస్ చేసుకొని ఏ లెసన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఒకసారి డిస్కస్ చేసుకుంటే అటువంటి లెసన్స్ చూసుకుంటే ఫస్ట్ లెసన్కి వచ్చేసరికి అర్థమెటిక్లో కంపల్సరీగా మనం నేర్చుకోవాల్సింది నెంబర్ సిస్టమ్. అర్థమెటిక్ నుంచి కంపల్సరీగా నేర్చుకోవాల్సింది నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టాన్ని తెలుగులో సంఖ్యామానం అంటారు. ఈ నెంబర్ సిస్టమ్ నుంచి నియర్లీ మనకి 7 or 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నెంబర్ సిస్టమ్ మీద కంప్లీట్ కమాండింగ్ మనం తెచ్చుకోవాలి. నెంబర్స్ అంటే ఏంటి, అసలు నెంబర్స్ ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి, నెంబర్స్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెంబర్స్ మీద ఎటువంటి ఫార్ములాస్ ఉన్నాయి, మనం కంప్లీట్గా నేర్చుకుంటే ఆ యొక్క నెంబర్స్ గురించి మనం డిస్కస్ చేసినట్టు అవుతుంది. అలాగే సింప్లిఫికేషన్ అంటే ఏంటి, మనకి సింప్లిఫికేషన్ మీద 2 or 3 ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ 2 or 3 ప్రాబ్లమ్స్ అనేది ఎలా చేయాలి, ఈ సింప్లిఫికేషన్లో ఫార్ములాస్ మీద లెక్కలిస్తే ఎలా చేయాలి, అలా కాకుండా ఈ సింప్లిఫికేషన్లో పాయింట్స్ మీద లెక్కలిస్తే ఎలా చేయాలి, బార్ మీద లెక్కలిస్తే ఎలా చేయాలి, అలాగే ఈ యొక్క నెంబర్ సిస్టంలో యూనిట్ డిజిట్స్ అని, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ అని, ఆ తర్వాత డివిజిబిలిటీ ప్రాపర్టీస్ అని, వి బాట్ మాస్ అని, ఇలా ప్రతి ఒక్క కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చాడు. అంటే కంపల్సరీగా రేపు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నెంబర్ సిస్టమ్ మీద కంప్లీట్ కమాండింగ్ తెచ్చుకుంటే అక్కడ మనకి 2 విషయాల్లో ప్లస్ మనకి పాజిటివ్గా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఈ నెంబర్ సిస్టమ్ మీద క్వశ్చన్ చేయడమే కాకుండా మ్యాథమెటిక్స్ మీద, అర్థమెటిక్ మీద, రీజనింగ్ మీద కొంత కమాండింగ్ వస్తుంది. నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్కి కొంత కమాండింగ్ వస్తుంది ఈ లెసన్ నేర్చుకోవడం వల్ల. ఏ ప్రాబ్లాన్ని ఎలా థింక్ చేయాలి అనేది ఈ లెసన్ కంప్లీట్గా మిమ్మల్ని నేర్పిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీలో ఉన్న ఫియర్ని, ఫోబియాను కూడా కంప్లీట్గా రిమూవ్ చేసే ఓన్లీ వన్ లెసన్ ఈజ్ నెంబర్ సిస్టమ్. మరి దీని తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఈ లెసన్ నేర్చుకోవాలి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నేర్చుకోవాలి. లీస్ట్ కామన్ మల్టిపుల్ అండ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, తెలుగులో కాసాగు, గాసాబా అనే లెసన్ నేర్చుకోవాలి. దీని తర్వాత థర్డ్ లెసన్కి వచ్చేసరికి మనం కంపల్సరీగా పర్సంటేజెస్ నేర్చుకోవాలి. పర్సంటేజెస్ అంటే శాతాల మీద మనకు ప్రాబ్లమ్స్ వచ్చాయి. అలాగే దీని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అనే ప్రాబ్లం మీద నేర్చుకోవాలి. లాభ నష్టాలు. దీని తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ, చక్ర వడ్డీ అనే లెసన్ నేర్చుకోవాలి. దీని తర్వాత వెంటనే మనం యావరేజెస్ నేర్చుకోవాలి. యావరేజెస్ అంటే సరాసరి. దీని తర్వాత 7th లెసన్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, నిష్పత్తులు, అనుపాతాలు అనే లెసన్ నేర్చుకోవాలి. దీని తర్వాత 8th లెసన్కి వచ్చేసరికి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ తర్వాత కంపల్సరిగా ఏజెస్ నుంచి ఒక లెక్క నేర్చుకోవాలి. సో మొన్న 2001లో ఏజెస్ మీద మనకి 2019 May 26 జరిగిన ఎగ్జామ్లో ఏజెస్ మీద మనం ప్రాబ్లం ఇవ్వలేదు. అంటే కంపల్సరీగా ఈసారి ఏజెస్ మీద ప్రాబ్లం అడుగుతాడు. అలాగే యావరేజెస్ మీద మనకు ప్రాబ్లం అడగలేదు, ఈసారి కంపల్సరీగా యావరేజెస్ మీద ప్రాబ్లం అడుగుతాడు. సో ఏజెస్. దీని తర్వాత 9th లెసన్ చూసుకుంటే పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యాలు. ఈ పార్ట్నర్షిప్ గురించి మనం నేర్చుకోవాలి. ఓకే, 2 members or 3 members పార్ట్నర్షిప్, వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, అలాగే స్లీపింగ్ పార్ట్నరు, వర్కింగ్ పార్ట్నర్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా వస్తాయి అనేది మనం డిస్కస్ చేసుకుంటే పార్ట్నర్షిప్ మీద కూడా మనం కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. దీని తర్వాత 10th లెసన్కి వచ్చేసరికి ఇక్కడ కంపల్సరీగా అర్థమెటిక్లోనే మనం క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ నేర్చుకోవాలి. క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ మీద మనం నేర్చుకోవాలి. ఇకపోతే 12th వచ్చేసరికి కంపల్సరీగా మనం ఇక్కడ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అంటే వైశాల్యాలు, ఘనపరిమాణాల మీద కంపల్సరీగా మనం ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, వైశాల్యాలు అండ్ ఘనపరిమాణాల మీద కంపల్సరీగా మనం నేర్చుకోవాలి. దీని తర్వాత 13th చాప్టర్కి వచ్చేసరికి ఈ 13th చాప్టర్ అనేది డేటా ఇంటర్ప్రిటేషన్
అంటే దత్తాంశ విశ్లేషణ అంటే ఈ కంపల్సరీగా టేబుల్ గ్రాఫ్, బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, సర్క్యులర్ గ్రాఫ్, ఇలా గ్రాఫ్స్ నేర్చుకోవాలి. గ్రాఫ్స్ నేర్చుకుంటే మనకి కంపల్సరీగా దీని మీద కూడా వస్తుంది. ఇది అర్థమెటిక్ కాన్సెప్ట్స్ అండి. ఫస్ట్ నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియోస్, ఏజెస్, పార్ట్నర్షిప్, క్లాక్స్, calendars, next areas, data interpretation. Now 14th lesson is time and work. ఈ టైమ్ అండ్ వర్క్ దాని తర్వాత దీంట్లోనే పైప్స్ అండ్ సిస్టర్న్స్, ట్యాంకులు, కుళాయిలు, కాల్ము పని. 15th లెసన్కి వచ్చేసరికి టైమ్ అండ్ డిస్టెన్స్, అలాగే ఇక్కడే బోట్స్ అండ్ స్ట్రీమ్స్, కాలము, దూరము మరియు పడవలు, ప్రవాహాలు. ఈ 15th లెసన్. ఈ మొత్తం ఇలా మనం 15 లెసన్స్ నేర్చుకుంటే ఈ 15 లెసన్స్ నుంచి దిస్ వన్ ఈజ్ 7 or 8, దిస్ వన్ ఈజ్ 1 or 2, 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 ఇది కూడా 1 or 2. ఇగోండి క్లాక్స్ నుంచి 2, క్యాలెండర్స్ నుంచి 2. ఇకపోతే ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి 2, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 5, టైమ్ అండ్ వర్క్ నుంచి 2, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి 2. ఇకపోతే 16th లెసన్ ప్రాబబిలిటీ నుంచి చూసుకుంటే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 17th వన్ ఇది జామెట్రీ టచ్ చేశాడు. జామెట్రీకి వచ్చేసరికి రేఖాగణితం అంటాడు. జామెట్రీ నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్గా అర్థమెటిక్ కాన్సెప్ట్స్. ఈ అర్థమెటిక్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటే కంపల్సరిగా 8, 2, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 27, 32, 34, 35, నియర్లీ 30 to 35 మార్క్స్ మనం అర్థమెటిక్ నుంచి తెచ్చుకోవచ్చు. ఇలా ఈ కాన్సెప్ట్స్ నుంచి 30 to 35 మార్క్స్ మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే ఈజీ అండి, పెద్ద కష్టమేం కాదు. నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు